ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు జీఓఎంఎస్ నెంబర్ 1/2018 ప్రకారం 5% రిజర్వేషన్లు కేటాయించాలని దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి వినతి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించి లబ్ధిదారుల ఎంపిక చేయాలని కోరుతూ జిల్లా దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ పరమేష్కి వినతి పత్రం ఇచ్చిన దివ్యాంగుల జేఏసీ కన్వీనర్ అమిదిపురం మహేష్ కుమార్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్రాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018లో ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారం దివ్యాంగులకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా ఉందని, ఇట్టి జీవో ప్రకారం జిల్లాలోని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లలో 5% ఇళ్లు కేటాయించి లబ్ధిదారుల ఎంపిక చేయాలని, దానికి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ గారు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అంత్యోదయ రేషన్ కార్డులలో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ గారు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అంత్యోదయ రేషన్ కార్డులలో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యమిచ్చి దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధ హక్కులు కాపాడాలని కోరారు. ఇటు కార్యక్రమంలో దివ్యాంగుల జేఏసీ నాయకులు షెగ్గరి వెంకటేష్, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమం సంఘం, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల జేఏసీ, అదేవిధంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా మరి గతంలో 2018లో జీఓఎంఎస్ నంబర్ 1 ప్రకారం మరి దివ్యాంగులకు మరి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. వారికి ఈ ఇందిరమ్మ ఇళ్లలో కూడా 5% కేటాయించాలని మరి దివ్యాంగుల జేఏసీ పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాన్ని మరి ఎంపీడీఓలకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు పంపించి ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగునికి మరి లబ్ధి చేకూర్చే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ మరి లబ్ధి చేకూర్చే విధంగా మరి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా సమీక్ష సమావేశాలు ఎంపీడీఓలతో కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో నిర్వహించాలని, ఏదైతే గతంలో జారీ చేసిన 2018లో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 1 ప్రకారం మరి ప్రతి ఒక్క మండలాధికారి, అది పట్టణాధికారులకు ఆదేశాలు వెళ్ళాలని మరి దివ్యాంగుల జేఏసీ పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి కోరుతున్నాం. ఎందుకంటే దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారికి ఉంది కాబట్టి మరి వాళ్లకు గుర్తు చేయడానికి ఈరోజు మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హులైనే తప్పకుండా దివ్యాంగులను కూడా మరి 5% తప్పకుండా వాళ్ళకు ఏదైతే జీవో గతంలో జారీ చేసిన జీవో ప్రకారము 5% కేటాయించాలని, తప్పకుండా అవి విసుగాకుండా ఎవరు నష్టపోకుండా ప్రతి ఒక్క దివ్యాంగునికి లబ్ధి చేకూర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులకు కూడా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇతర ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో కూడా మరి 5% వరకు వాళ్లకు కేటాయించిన 5% తర్వాతనే మిగతా వాళ్ళకు కూడా అందించాలని మేము దివ్యాంగుల పక్షాన